వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సిపిఎం మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ ది సరెండర్ అవ్వమని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఆదివాసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము తెలంగాణ పోలీస్. దీంట్లో భాగంగా ఊరు కన్నా ఊరు విన్నా మన ఊరికి తిరిగి రండి అని ములుగు పోలీస్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తెలంగాణ పోలీస్లో తెలంగాణ గవర్నమెంట్ సరెండర్ పాలసీ చాలా మంచిది. దాన్ని ఉన్న బెనిఫిట్స్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ ముందు లింక్ పోవడం జరిగింది. ఇప్పటి వరకు 355 persons have surrendered before తెలంగాణ పోలీస్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు కూడా ఒక 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో 60% they have surrendered before us. వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైజ్ చూస్తే ఒకరు డివిసిఎం ర్యాంక్ ఉన్నారు, 2 ఏసీఎం ర్యాంక్, 3 పార్టీ మెంబర్ అండ్ 2 మిలిషియా మెంబర్స్ ఉన్నారు. నేమ్స్ పర్సన్స్ డీటెయిల్స్ వచ్చేసి దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ డివిసిఎం క్యాడర్, మడవి టీడో అలియాస్ రామే ఏసీఎం ర్యాంక్, మీడియం భీమా ఏసీఎం ర్యాంక్, ఉయికే అనిత పార్టీ మెంబర్, మడకం కమలేష్ పార్టీ మెంబర్, సోయం భీమా పార్టీ మెంబర్, మాడవి మడక అలియాస్ గుడ్డు మిలిషియా క్యాడర్, మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ ఈయన మెంబర్ ఆఫ్ వికాస్ కమిటీ. సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ దేర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో. సో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే దీంట్లో ఒక డివిసిఎం శివలాల్ అని ఎవరు ఉన్నారో ఆయన 2nd CRC కమాండర్గా పనిచేశాడు. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీకి ఆయనకి ఆ పార్టీకి ఎవరు సహకరించడం లేదని, ఆ పార్టీకి ఉన్న అంటే ఆ పార్టీకి రిలవెన్స్ ఏం లేదని అర్థం చేసుకొని దాని నుంచి బయటికి రావాలని చాలాసారి ప్రయత్నం చేసిన వాళ్ళకి సీనియర్ క్యాడర్ చాలా ఇబ్బంది అంటే ఫోర్స్ఫుల్గా ఆయనని అక్కడే పార్టీలో పనిచేయడానికి ఇబ్బంది పెట్టి ఆయనని అక్కడే కంటిన్యూ చేయడం జరిగింది. 2nd CRCగా కమాండర్గా కొద్ది రోజులు పనిచేసిన తర్వాత 2nd ప్లాటూన్కి కమాండర్గా ఉన్నాడు. తర్వాత దీంట్లో సరెండర్ అయిన వాళ్ళు ఒక 2nd ప్లాటూన్లో పనిచేస్తున్న ఏసీ ర్యాంక్ ఉన్నారు. దెన్ 9th ప్లాటూన్లో పనిచేస్తున్న ఒక ఏసీఎం అండ్ 1 పార్టీ మెంబర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే సిపిఎం మావోయిస్ట్లో మిలిటరీ ఫార్మేషన్స్ అనే ఉంటాయి. అంటే దే ఆర్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్. వీళ్ళందరూ వాళ్ళు చాలా ధైర్యం చూపిస్తారని వాళ్ళందరికీ అలాంటి పోస్టులు ప్రమోషన్స్ ఇస్తూ అక్కడ పెట్టుకొని ఉంటారు. సో వీళ్ళంతా ఎవరు వాళ్ళకి దేవర్ కన్సిడర్డ్ బ్రేవ్ ఎనఫ్, వాళ్ళే ఇప్పుడు పార్టీకి ఏమి ప్రజల నుంచి సహకారం లేదని తెలుసుకొని దాంట్లో ఉన్న ఇర్రిలవెన్స్ని అర్థం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అవ్వాలని సరెండర్ అవుతున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.